శ్రీ శంకరప్రసాద్ మాచి ఐపీఎస్ వారు ఇచ్చేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుగా వేదికకు రావాల్సిందిగా డిప్యూటీ కమిషనర్ పోలీస్ చైర్మన్ శ్రీ కృష్ణకాంత్ పటేల్ కలువని మన దూరనే కలలలో అతి చంతనే ఏ గూటి పక్షి ఆ గూటి కన్నట్టు కురిసే ఆ చినికే నేల కన్నట్టు. నవ సమాజ నిర్మాణం కార్యక్రమానికి జ్యోతి ప్రజల కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థులు సైతం ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ బారిన పడి వారి యొక్క ఉన్నత భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. యువశక్తి కోటి ఆశలతో lot of bad also happened to the society with the misuse of technologies. Their leadership have been extensively organizing activities. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను క్రింది వాటికి మనసుకు భవిష్యత్తుకు హాని కలిగించే ఎలాంటి మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాల వినియోగంలో కానీ నేను మునిగిపోను. నేను మాదక ద్రవ్యాల వ్యసనం యొక్క ప్రమాదాలు మరియు శారీరక మానసిక సామాజిక శ్రేయస్సుపై దాని ప్రతికూల ప్రభావం గురించి చురుకుగా అవగాహన కల్పిస్తాను. నేను నా వ్యక్తిగత ఎదుగుదలకు మరియు శ్రేయస్సుకు దోహదపడే కార్యకలాపాలపై దృష్టి సారిస్తూ ఆరోగ్యపరమైన జీవితాన్ని కొనసాగిస్తాను. నేను మాదక ద్రవ్యాల వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులకు నేను మద్దతిస్తాను. వారు కోలుకోవడానికి వృత్తిపరమైన సహాయం మరియు పునరావాసం కోసం సహాయం చేస్తాను. నేను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి మరియు మెరుగైన జీవనశైలి ఎంపికలకు నా స్నేహితులు, కుటుంబం, సహచరులను ఉదాహరణగా తీసుకుంటాను. నేను మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన సంఘం, పాఠశాల, కళాశాల, కార్యాలయ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటాను. నేను నా మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాను. ఇతరుల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ అనుభవించినట్లయితే, వారి రక్షణ ఆశ్రయించినట్లయితే వారిని వాటి నుండి విముక్తిని కలిగిస్తాను. నేను వినోదం, విరుద్ధమైన మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజం కోసం పనిచేస్తాను. ఈ ప్రతిజ్ఞ చేయడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత, ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన భారతదేశ నవ సమాజ నిర్మాణం. ప్లీజ్ ఎన్ఎస్ఎస్ నవ సమాజ నిర్మాణం ఇది కేవలం మహానగరంలోనే కాదు,